ఇంట్లున్న చెత్తతోనే పనికొచ్చే వస్తువులెన్నో తయారు చేసినోళ్ళని చాలా మందినే చూసినాం గాని బీహార్లున్న ఒక పిల్లగాడైతే పనికిరాని వస్తువులతోని ఏకంగా విమానాన్నే తయారు చేసిండుల్లా. ఇగో చూడుండ్రి, విమానం తయారు చేసుడే కాదు, గాల్లకు సుతం ఎగిరిచ్చిండు. అచ్చం నిజంగా విమానానికి ఉన్నట్టే టైర్లు, రెక్కలు, మోటార్లు గిట్లా అన్ని తయారు చేసిండు. చూస్తున్నారు కదా, విమానం సీట్ల కూర్చొని దాన్ని గాల్లకి ఎగిరిచ్చి ట్రయల్ రన్ సక్సెస్ చేసిన గీనే దాన్ని తయారు చేసింది. బీహార్లున్న అవినాష్ కుమార్ అనే గీ పిల్లగానికి చిన్నప్పటికెంచి కొత్త వస్తువులు తయారు చేసుడంటే మస్తు పాయరమట. ఎప్పుడు టైం దొరికినా ఇంట్లున్న పాత వస్తువులను తీసుకొచ్చుకొని ఏదోటి తయారు చేసే పని పెట్టుకునేటోడట. ఇక ఇప్పుడు గా ఇష్టమే విమానాన్ని తయారు చేసే స్థాయికి తీసుకొచ్చింది. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలే పర్షాన్ అయ్యేటట్టు కేవలం 7,000 రూపాయలతోనే తయారు చేసిండట గీ విమానాన్ని. దీనికోసం ఎసొంటి ల్యాబ్లు సుతం వాడలేదట. ఇంటికాన్నే కూర్చొని అన్ని సొంతంగానే తయారు చేసుకున్నాడట. మళ్ళా చదువు సుతం ఏమంత పెద్దగా చదవలేదట. కనీసం తమ్మునికి డిగ్రీ కూడా లేదట. కానీ విమానాన్ని తయారు చేయాలనే గొప్ప సంకల్ప బలం ముందు డిగ్రీలెందుకు? మొత్తానికి అనుకున్నట్టు చెత్త వస్తువులను జమ చేసుకొని గీ తీరుగా విమానాన్ని తయారు చేసిండన్నట్టు. ఇక ఇన్నొద్దులు కట్టబడి తయారు చేసిన విమానాన్ని గ్రౌండ్ లోకి తీసుకొచ్చి గాల్లకి ఎగిరేసిండు గిట్లా. ఇక ఇది చూడనికి మస్తుగా లైన్లు కట్టిండ్రట ఆడున్న పబ్లిక్ అందరూ. ఇక గీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు తమ్ముడు టాలెంట్ ను తారీఫ్ చేసుకుంటా కామెంట్లు పెడుతున్నారు చాలా మంది. 7,000కు సైకిల్ సుతం తయారు చేయలేని గీ జమానలా ఏకంగా విమానాన్నే తయారు చేసిండంటే తమ్ముడు నిజంగా చాలా గ్రేటేనని అనబట్టిండ్రు ఇంకొందరు గిది చూసినోళ్ళు. కానీ పట్టుదలతోని ప్రయత్నిస్తే అనుకున్నదేదన్నా సాధించొచ్చని గీ తమ్ముడు మల్లోపారి రుజువు చేసిండు పోన్రి.